సినిమాలనే కాదు, కంటెంట్ ఉంటే ఏ ప్లాట్ఫామ్ లో అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని మా ఏఐ గణపతి ఫస్ట్ ఎపిసోడ్ కే ప్రూవ్ చేశారు. దానికి మీకు ఉదయపూర్వం రే, అది ఉదయపూర్వం రాత్రి గతమో కాదురా, హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఇచ్చిన ఈ బూస్టప్ కి మేము నాన్ స్టాప్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని గట్టిగా అనుకున్నాం. మాకున్న లిమిటెడ్ టీమ్ తో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నాం. కొంచెం చూసి లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఈ పాము శబ్దాలకు అర్థం సబ్స్క్రైబ్ చేసుకోమని. మా విన్నపం కూడా అదే అండి. మీరు నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మీ వెయిటింగ్ కి జస్టిఫికేషన్ చేసేస్తాం. జై బోలో మన ఏ గణపతికి జై. రే రమణ, ఈ 4 మాటల్లో పెడతాను గాని అక్కడ ఉన్న ఆయిల్ డబ్బాలో నీళ్ళు కలిపి కల్తీ చేసిరా. అలాగే గురు. ఈ పంతులేమో సరైన టైం దబ్బేస్తాడు, మనకేమో మంత్రాలు రావు. మరి ఇప్పుడు ఎవరు చేస్తారా పూజ? ఒరే అటు చూడండిరా. రే వినయం వినోద్ గడ్రా. అరే వివి, నువ్వేనా? పాత పోస్ట్ కి సడన్ గా లక్షల లైక్లు వచ్చినట్టు ఇలా వచ్చావేట్రా? అంటే మీరు బొమ్మ పెట్టారని తెలిసి చూద్దామని వచ్చానురా. నువ్వు చూడ్డానికి రాలేదురా, మమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చావు. నేను మిమ్మల్ని సేవ్ చేయడం ఏంట్రా? పందిర్లో పూజ చేయడానికి పూజారి వస్తానన్నారా. ఇప్పుడు సరైన టైం దబ్బేస్తాడు. ఎలారా దేవుడా అని అనుకున్నప్పుడు నువ్వు ఎంట్రీ ఇచ్చావు. అంటే ఇంకేంట్రా, వచ్చి కథ చదివి పెట్టు. ఏరా మీరు చదవలేరా? ఎవరైనా మాతో అచ్చ తెలుగులో మాట్లాడితేనే అర్థం అవడానికి అరగంట పట్టింది. ఇది ఏకంగా సంస్కృతం. తెలుగు బుక్ లేదా? ఆడు చవితి పుస్తకం అడిగాడు, వీడు చదవకుండా తీసుకున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావురా? అప్పుడు నేను ఫోన్ పే చేస్తున్నాను రా. ఏరా నరేష్, నీకు తెలుగు చదవడం రాదా? ఆడు శుక్లాంబరదనం చదివేలోపు రాజమౌళి సినిమా రిలీజ్ అయిపోద్ది. కథ చదివేలోపు ఆయన మహాభారతం కూడా తీసేస్తాడు. మరే అందుకే ఈసారికి నువ్వు వచ్చి చదివిరా. సరేరా. అమ్మయ్యా, పదండ్రా, పదండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అమ్మయ్యా, ఒక గండం గడిచింది. థ్యాంక్స్ రా వివి, నువ్వు లేకపోతే పూజ అసలు ఇలా జరిగేదే కాదు. అవునరా, ఇలానే రోజు వచ్చి కాస్త చదివేసి పోరా. అవునరా, మాకు నీ అంత తెలుగు రాదు. నిజమేరా, అనుపు రోజు వరకు రారా చాలు. ఏరా వెంకీ, వినాయక చవితి అంటే పందిర్లో బొమ్మ పెట్టి ప్రతిరోజు ఎవరో ఒకరి చేత పూజ చదివించి అనిపేయడం అనుకున్నావా? అది కాదు తాత. ఆ కథలో ఉన్న నీతి ధర్మం గురించి, అసలు ఆయన గురించి మీలో ఎంతమందికి తెలుసు? నేను కొన్ని చెప్తా వినండి. తండ్రి కోపంతో తలనరికేసిన తరువాత తండ్రి బాటలోనే నడిచాడు. ఈ రోజుల్లో తండ్రి తిడితే తలదించుకుని కొడితే చెయ్యెత్తని పిల్లలు ఎంతమంది ఉన్నారు? నలుగు పిండితో చేసిన తల్లిని సేవించాడు, ఆరాధించాడు. అలాంటిది మనల్ని నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని ఎంతమంది ప్రేమగా చూసుకుంటున్నారు? వ్యాస మహర్షి చెప్పిన దానిని ఓపిగ్గా కూర్చుని శ్రద్ధగా వింటూ అక్షరం మార్చకుండా మహాభారతాన్ని రచించాడు. మరి మీరు శ్రద్ధని ఉపయోగం లేని వాటి మీద, ఓపికని అవసరం లేని వాటి మీద పెడుతున్నారు. ఆయన ఏకదంతంతో మహాభారతాన్ని రాస్తే మీరు మాతృభాషలో మీ పేరును కూడా సరిగా రాయలేకపోతున్నారు. అదే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆయన పుట్టివాడైనా ప్రతి పూజలో ముందు ఆయన్నే పూజిస్తాం. తల తనది కాకపోయినా విఘ్నాలను తొలగించమని ఆయన్నే కీర్తిస్తాం. ఏకదంతంతోనే ఎన్నో వరాలు పొందాడు, నీలాపనిందలు మోసాడు, అవమానాలను తీసుకున్నాడు. ఇవన్నీ ఆయనలో అవలక్షణాలు. అయినా సరే ఏనాడు ఆయన వాటి గురించి ఆలోచించలేదు. అందుకే ఆది గురువు అయ్యాడు.
నాయకుడయ్యాడు. ఈ రోజు వినాయకుడిగా పూజలు అందుకుంటున్నాడు. పండితుడి మంత్రంలో వినిపించే తొలి అక్షరం ఆయన. బ్రహ్మకే పాఠాలు నేర్పిన ఆది గురువు ఆయన. ఆయన అనుమతి లేకుండా ఏ పూజ జరగదు. ఆయన ఆశీర్వాదం లేకుండా ఏ విజయం సాధ్యం కాదు. శస్త్రాలు లేకపోయినా ఆయన పేరే ఒక అస్త్రం. ఆయన శక్తికి పునాది, జ్ఞానానికి ఆది, విజయానికి నాంది. చదువుకి అధిపతి ఆయనే. దేవతల గణాలతో నాయకుడైన గణపతి. ఇదిరా మీరు తెలుసుకోవాల్సింది, ఇదిరా మీరు నేర్చుకోవాల్సింది. అంతేకాని పందిరేసి బొమ్మ పెడితే భక్తి కాదు, దక్షిణేసి మొక్కుకుంటే కోరిక తీరదు. మరి ఏం చేస్తే మన కోరికలు తీరుస్తాడు తాదా? ఏ రోజైతే దేవుణ్ణి కళ్ళతో కాకుండా మనసుతో చూస్తావో, ఏ రోజైతే నీతో పాటు నలుగురు బాగుండాలనుకుంటావో, ఏ రోజైతే ఏది ఆశించకుండా తోటి మనిషికి సహాయపడతావో, ఏ రోజైతే నీతిగా ధర్మం వైపు నిలబడతావో ఆ రోజు, అప్పుడు నువ్వేం అడగకపోయినా ఆయన చూసుకుంటాడు. సరే తాత. వెళ్ళండి, ఇకనైనా చరిత్ర తెలుసుకోండి. ఏం చెప్పాడ్రా మీ తాత? ఏట్రా షాక్ కొట్టిన కాకలాగా అలా నిలబడిపోయావు? మా తాత ఇచ్చిన స్పీచ్ కి గూస్ బంప్స్ వచ్చారా? అవునరా, నిజమేరా. మీ తాత ఇచ్చిన ఎలివేషన్ కి కార్తికేయ 2లో అనుపమ్ ఖేర్ చెప్పిన డైలాగ్స్ గుర్తొచ్చాయి. వాట్ నాట్ ఈజ్ ఎవ్రీథింగ్ సీన్. నాకైతే ఎక్కడ బీపీ వచ్చి పోతాడని భయం వేసింది. అయినా ఇలాంటివి టెక్స్ట్ బుక్స్ లో ఉంటే మనలానే చాలా మంది బాగుపడేవారు కదరా. హలో, మనలాగానే నన్ను కలపకు, నేను ఎప్పుడో బాగుపడ్డాను. ఏట్ నువ్వా? అదేరా, అప్పుడు ఆడికి పచ్చకామలు వచ్చి తగ్గాయి కదా, ఆ బాగుపడ్డం గురించి చెప్తున్నాడు. రే అది కాదు. ఓ 6 లో చికెన్ గుని వచ్చినప్పుడే. రే ఓ గుర్తొచ్చింది, రీసెంట్ గా కరోనా వచ్చినప్పుడేగా. ఆపుతావా? ఓహో అలానా? అలా అయితే నువ్వు చాలా సార్లు బాగుపడ్డావులేరా. అర్థమైంది. సరే, నేను బాగుపడలేదు. ఇది రియలైజేషన్. ఓం గం గణపతయే నమః. అరే వెంకీ గడాలు పెట్టిన బొమ్మ మాట్లాడుతుందంట్రా. అవును, పద వెళ్ళి చూద్దాం. ఏమే ఇది విన్నావా? అదేదో ఏట్రా గణపతి బొమ్మ మాట్లాడుతుందట. ఇప్పుడే మా గుంటలు చూసొచ్చారు. మనమే వెళ్దాం పద. నీకెవరు చెప్పారే? ఇంకోడు పంటిగాడు. మన కాలనీలో వెంకీ గ్యాంగ్ పెట్టిన గణపతి బొమ్మ మాట్లాడుతుందంట. వెళ్ళండి. ఏమా లైన్ లో ఉండే? ఏరా మధ్యలో చూస్తున్నా, వెళ్ళు లైన్లోకి వెళ్ళు. కొండి అక్కడ ఉంది, దక్షిణ మాత్రం మర్చిపోకండి. చూడు బాబాయ్, మాట్లాడుతుంది దేవుడు కాదు, ఏఐ. అది చెప్పేవన్నీ నిజాలు కావు. తెలుసులే వినోద్, మేము కూడా వెళ్తుంది కొత్తగా ఉందనే. దేవుడు కోరికలు తీర్చేస్తాడని కాదు. వినాయక, సాయశక్తిలా నా కొడుకు ఆపరేషన్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఏ చెట్టుకి ఆగాలి అంటారు, కానీ ఇప్పుడు ఆ చెట్టుకి సుడిగాలు చుట్టేసింది. ఆపదలో నువ్వు ఉన్నావన్న ధైర్యమే నా కొడుకుని ఊపిరిలో బతికిస్తుంది. బాధలను తట్టుకునే శక్తినిచ్చావు, అలాగే నా కొడుకుని కాపాడుకునే దారిని కూడా చూపియ్యి స్వామి. మూషిక చెప్పండి దేవా. భూలోక విషయాలేమిటి మూషిక? మీకు తెలియనదా దేవా? చాలా మంది పంతాలకు, పౌరుషాలకు, స్వలాభాలకు మిమ్మల్ని ప్రతిష్ఠిస్తున్నారు గాని మనస్ఫూర్తిగా ఆరాధన చేయడం లేదు దేవా. కొంతమంది కుతంత్రాలకి పోయి కీడు చేసే యత్నం కూడా చేశారు. నేనుండగా జరగనిస్తానా దేవా? ప్రకృతిని సైతం ఎదిరించను. ఇంకా భక్తి శ్రద్ధలతో పూజించే వారిపై మీ అనుగ్రహం ఎలానో ఉంటుంది. అంతే కదా, నా భక్తులకు నేనెప్పుడు అండగా, ఆపదలో తోడుగా ఉంటాను. అవును దేవా. ఆ దేవా, అదేదో ఏ అంట మీలోనే మాట్లాడుతుంది. ఏం టెక్నాలజీనో ఏంటో.
తెలివిని జ్ఞానాన్ని ఎక్కడ ఉపయోగించాలో ఇంకా నువ్వు చాలా మందికి తెలియడం లేదు దేవా. నిజమే. అయినా ఈ శాస్త్రాలు శస్త్రాలు అస్త్రాలు మీరు వెనకటి యుగాలలోనే చూసేశారు. మానవులకి ఇప్పుడు ఇది వింత. దేవా, నన్ను ఎందుకు పిలిచారో తెలుసుకోవచ్చా? ఏముంది, ఎప్పటిలానే మందిని మనసులని మార్చాలి, నా భక్తుల కోరికలు తీర్చాలి. సరే దేవా, ఆజ్ఞ. పద, నేను భూలోకానికి వచ్చే సమయం ఆసన్నమైంది. రే, మనకు వచ్చిన కలెక్షన్స్ కి అనుపు రోజు బద్దలైనా డీజే పెట్టచ్చు. అలాగే ముందు రోజు రాత్రి మంచి అదిరిపోయే నాటకం పెట్టిద్దాం. నాటకమా? దేనికిరా? దేనికంట పెట్టరా, అలా చేస్తేనే కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన గురించి తెలిసేది. మరి అన్నదానం అది ఎలానో మిగిలిన డబ్బులతో పెట్టించలే. ఎరా వెంకీ, ఏమంటావు? తాత డీజే పెట్టద్దు అన్నాడు కదరా. రే, ఆయన కాలంలో మేళ తాళాలు, మన జనరేషన్ లో డీజే పాటలు, పెద్ద తేడా ఏం లేదు, రెండూ ఒకటే. సరేరా, అలానే చేద్దాం. అయినా బొమ్మ పెట్టిన రోజు ఇలా అవుతుందని మనం అనుకున్నామేంట్రా? నేనైతే అస్సలు అనుకోలేదు. నాకైతే ఇప్పటికీ ఇది కలలా ఉంది. ఎందుకురా గిల్లావు? ఇది నిజమని నీకు తెలియాలిగా. మన పెద్దోళ్ళు చెప్తుంటారు కదరా, మనం ఏం చేసినా అర్థం పరమార్థం ఉంటుందని. అయితే మరి ఇందులో పరమార్థం ఏమిటో? ఏముంది, డీజేలో నాటకాలు పెట్టించడమే పరమార్థం. రే, నువ్వు నానార్థాలు తీకు, అలానే ఎందుకు అనుకోవాలి? మన గురించి అన్ని ఊర్లకు తెలియడం కోసం ఇలా జరిగి ఉండొచ్చుగా. అసలు రేపు ఇంటి నుండి అడుగు బయట పెట్టగానే అందరూ నన్నే చూస్తుంటే ఏ బట్టలు లేకుండా బయటకు వచ్చేస్తావా? చీ, ఏ టైంలో బయటకు వస్తావో చెప్పరా బాబు, అటువైపు రాకుండా ఉంటాను. నీ రోస్ట్ చేయడానికి రెడీగా ఉంటావు కదరా. రే మామ, ఇన్స్టెంట్ గా చెప్తేనే దాన్ని పంచ్ అంటారు. సింక్ లేని సిచ్యువేషన్ లో చెప్తే ప్యాంట్ అంటారా? కాదు, ఈశ్వర్ అంటారు. నవ్వండిరా, నవ్వండి. నీ టైం, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా. ఏది టైం వచ్చిందన్నా? రే, ఇంకా ఆపండి. కథ విన్నారుగా, ఇలా నవ్వాడనే చంద్రుడిని శపించారు వినాయకుడు. ఇప్పుడు ఏంటి, నువ్వు వినాయకుడువా? ఆడియన్స్ అడ్రస్ తెలుసుకొని మరి ఇంటికి వచ్చి కొడతారు. నేను ఎగ్జాంపుల్ గా చెప్పా. అదే కదా. సరే, నేను వెళ్తా, బాయ్. సరే, తినేసి తిన్నా పందిరి దగ్గరకు వచ్చి. మొహం మాడిపోయింది ఏదోకి. ఏరా, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వేం చెప్పడానికి వచ్చావో అది చెప్పు. అక్కడ వాళ్ళకి వచ్చిన హుండీ కలెక్షన్స్ కి అనుపు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. మనం ఆలోచనలతోటే 6 రోజులు గడిపేశాం. ఇంకొక 3 రోజుల్లో అనుపు ఊరెళ్ళిన సర్పంచ్ రేపు వస్తున్నాడు. వచ్చాక ఊర్లో జరిగింది తెలిస్తే ఇంకంతే సంగతి. ఈ రోజు రాత్రి వాళ్ళ పందిర్లోకి వెళ్దాం. మరి మన పందిర్లో ఎవరు పడుకుంటారు? వెళ్తుంది పడుకోవడానికి కాదురా, మరి హుండీలో డబ్బులు కొట్టేయడానికి. ఏంటి, దొంగతనమా? చిల్లర చూసి చీమలు చిరుతల్లా ఫీల్ అయిపోతున్నాయి. అవి చీమలే అని చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. చెప్పేద్దాం. దొంగతనం అంటున్నావు, ఎవరైనా చూస్తే? ఎవడు చూస్తాడే, ఎవడు చూడ్డ. సినిమాలనే కాదు, కంటెంట్ ఉంటే ఏ ప్లాట్ఫామ్ లో అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని మా ఏఐ గణపతి ఫస్ట్ ఎపిసోడ్ కే ప్రూవ్ చేశారు. దానికి మీకు ఉదయపూర్వం. రే, అది ఉదయపూర్వం రాత్రి గతమో కాదురా, హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఇచ్చిన ఈ బూస్టప్ కి మేము నాన్ స్టాప్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని గట్టిగా అనుకున్నాం. మాకున్న లిమిటెడ్ టీమ్ తో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నాం. కొంచెం చూసి లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఈడు పావు శబ్దాలకు అర్థం సబ్స్క్రైబ్ చేసుకోమని. మా విన్నపం కూడా అదే అండి. మీరు నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. మీ వెయిటింగ్ కి జస్టిఫికేషన్ చేసేస్తాం. జై బోలో మన ఏ గణపతికి జై.